ప్రేమ కథా చిత్రం. ఒక యాహ్! విధంగా చెప్పాలంటే హారర్ సినిమాలకి మళ్ళా ఊపు తెచ్చింది. అవును. ఇప్పుడు ఆ సినిమా ఆ ఊపు తెచ్చింది గదా! ఇప్పుడు ఒక పెద్ద హీరోతో ఈ సంక్రాంతికొస్తున్నారు. సో, మళ్ళా పెద్ద హీరోలందరూ ఇలాంటి హారర్ కామెడీ గాని, హారర్ కంటెంట్ సినిమాల వైపు మళ్ళేలా 'రాజా సాబ్' చేస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉందా మీకు? డెఫినిట్‌గా అండి. హర్రర్ కామెడీ అనేది పక్కన పెట్టండి జోనరు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద హీరోలు ఇలాగా మనం ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకొని అంటే చేస్తే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు స్టార్ హీరోలందరూ ఒక మూస ధోరణిలో చుట్టూ ఒక 100 మందిని కొట్టేయటం ఇందాక మనం అనుకున్నట్టు. 20, 30 మందొస్తే ఒంటి చేత్తో కొట్టేయటం. ఇవన్నిటికి అలవాటు పడిపోయారు మూస ధోరణికి. అవును. సో, దాన్ని బ్రేక్ చేస్తూ 'ప్రభాస్' తీసుకున్న ఈ కానీ స్టెప్ అది అనేది అది 'ప్రభాస్' గారి ధైర్యానికి మెచ్చుకోవచ్చండి. హ్మ్. నాలాంటోడిని తీసుకొని, ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకొని, నెక్స్ట్ ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఆయన ఎప్పటికప్పుడు. ఆయన చూస్తే 'కల్కి' డిఫరెంటు, 'సలార్' డిఫరెంటు, 'బాహుబలి' డిఫరెంటు, 'ఆదిపురుషు' మీరు చూస్తే ఏ సినిమాకి ఆ సినిమా సంబంధం ఉండదు. ఒక సినిమా ఆడొచ్చు, ఆడకపోవచ్చు. కానీ కొత్త ప్రయత్నం ఓకే. మాత్రం చేస్తూనే ఉంటున్నాడాయన. అందుకని నాకాయనంటే చాలా రెస్పెక్టు. అలానే మిగిలిన హీరోలు కూడా చేస్తారు. కాకపోతే ఇక్కడున్న బిజినెస్ ఫ్యాక్టర్స్, డిస్ట్రిబ్యూటర్స్ గాని దీంట్లో పాపం వాళ్ళు కూడా ఏ హీరో అయినా సరే కొత్త సినిమా చేయాలని అనుకుంటాడు. కాకపోతే ధైర్యం చేసి దిగేటప్పుడు మాత్రం ఏమన్నా రిస్క్ అయితే గనక పాపం చాలామంది డబ్బులు పోతాయని రిస్క్ లేకుండా ఉండే కథ ఎంచుకుంటారు. ఆ కథలో ఎక్కువ భాగం ఈ మనకి భాషా ఫార్మాట్. హ్మ్. ఈడు ఎవడంటే, ఈడు అంతకుముందు ఏం చేసేవాడో తెలుసా నీకు? ఆ ఫార్మాట్ ఒకటుంటది. ఆ ఫార్మాట్‌లో ఎక్కువ వెళ్తూ ఉంటారు జనరల్‌గా. ఇతను సాధారణమైన వ్యక్తి కాదు. వీడు ఒకప్పుడు అని మొదలెడతారు. మన సేఫ్ సైడ్ అది గేము. 'నరసింహారెడ్డి' అంతే. మాక్సిమం అంతే అహా! అంటే ఇండస్ట్రీని పర్టిక్యులర్ సినిమా అని హ్మ్. కాదు. చాలా సినిమాలొచ్చినియి. అదే ఒక ఇండస్ట్రీ హిట్స్‌గా మారిన సినిమాలు ఏది తీసుకున్నా గూడా ఫ్లాష్ ఆ! బ్యాక్‌లు అలాగే ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్ ఎవ్వరంటే అనేది ఉంటది. ఆ ఎవ్వడంటే అనే ఫార్మాట్‌ని బ్రేక్ చేస్తేనే వచ్చే ఫ్యూచర్ సినిమాలకి హెల్ప్ అవుతది. వెళ్ళిపోతుంది. అవును. అలాగా ఈ ఎవడంటే అనే ఫార్మాట్‌ని ఈ సినిమా 'రాజా సాబ్' బ్రేక్ చేస్తుంది. ఖచ్చితంగా బ్రేక్ చేస్తది. ఎందుకంటే బ్రేక్ చెయ్యాలనే ఉద్దేశంతోనే కొంచెం ఎక్కువ కష్టపడి చేసాం ఇది. హ్మ్.